సొలొమోను మందిరం కట్టడానికి ఎంతమంది కూలీలు పనిచేశారో తెలుసా మీకు? 1,53,600 మంది కూలీలు పనిచేశారు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 1,53,600 మంది కూలీలు. దేనికి? సొలొమోను మందిరం కడటానికి. వీలైతే ఆ మందిరం చూపిస్తాను మీకు ఒకసారి. వీలైతే నాన్న మందిరం ఒకసారి ప్లే చేయండి. అంత బంగారం, లెబనాను అరణ్యపు కర్ర, ఇత్తడితో చేసిన గంగాళాలు, ఆ గంగాల మధ్యలో సముద్రం, దీపస్తంభాలు అంత బంగారమే. మీ కంటికి కనిపిస్తున్న నేల బండలు బంగారమే, ప్లాస్టింగ్ బంగారమే, మెట్లు బంగారమే, తలుపులు బంగారమే, పై పూత బంగారమే, కిటికీ బంగారమే, అన్ని బంగారమే. అదిగోండి అటు ఇటు కెరూబుల మధ్య మందసం. 7 సంవత్సరాలు ప్రతిరోజు 1,53,600 మంది కూలీలు తమ నడుమొంచి కష్టపడి, చెమట వచ్చి రక్తం వచ్చి కష్టపడితే 7 ఏండ్లు పట్టిందండి అంతమంది కూలీలు పనిచేస్తే ఆ మందిరం కడతానికి. ఎందుకంటే అది బంగారు దేవాలయం, అది గోల్డెన్ టెంపుల్. మందిరం కట్టేటప్పుడు కూలీలు అందరినీ పిలిచాడండి. చాలేనన్నా మందిరం కట్టేటప్పుడు 1,53,600 మంది కూలీలను పిలిచాడు. ఎవరు? సొలొమోను. ఒక మాట అన్నాడు. ఏమన్నాడో గుండెలెదిరే మాట ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? 6వ అధ్యాయం 7వ వచనానికి రండి. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనానికి రండి. అయితే మందిరము కట్టే ఆ సమయములో అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. ముందుగా సిద్ధపరిచి తేవాలట రాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడి నుంచి ఖాళీ ఎంత ఉంది, రాయి ఎంత ఉంది అనుకో, పగల కొట్టకూడదు అక్కడ రాయినోళ్ళు కూలీలు. రాయిని భుజం మీద పెట్టుకొని 30 కిలోమీటర్ల అవతలకెళ్ళి అక్కడ పగల కొట్టుకొని మళ్ళా భుజం మీద పెట్టుకొని మళ్ళా 30 కిలోమీటర్ల యువతలకు వచ్చి అప్పుడు రాయిని పెట్టాలి. సౌండ్ రావటానికి లేదు మందిరం కట్టేటప్పుడు. మందిరము కట్టు స్థలములో సుత్తె శబ్దము గాని, గొడ్డలి శబ్దము గాని, మొదలైన ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రము వినబడలేదు. ఏంటండి అర్థమైందా? అసలు మీకు ఏం చదివారో మీకు అర్థమైందా కనీసం?